నూరుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. దోసకాయ రోటి పచ్చడి అసలు తినక చాలా రోజులైందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి దోసకాయ పచ్చడి. ఇక అందులో రోట్లో నూరితే మాత్రం చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా సింపుల్గా అయితే తయారు చేసుకుందాం. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ముందుగా అయితే మంచిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిపోవాలండి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర ఎల్లిపాయలు అయితే వేసేసుకొని జీలకర్ర కూడా వేసుకొని అయితే మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత గిన్నెలోకి అయితే తీసేసుకొని ఒక 2-3 టమాటాలు అయితే ఆయిల్లో వేసుకోవాలండి. అవి వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా టమాటాలతో పాటు వేసుకొని కాస్తంత పసుపు అయితే వేసుకొని ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికినిద్దామండి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత చింతపండుని అయితే వేసేసుకుందామండి. మరీ ఎక్కువగా వేయొద్దు, చింతపండు వేసినట్టు వేయాలండి. ఇలా అయితే మొత్తం ఈ 3 కూడా ఇలా ఉడికిపోయిన తర్వాత మంచిగా రోలు అయితే కడుక్కొని ఇలా రోట్లో అయితే పచ్చిమిర్చి వేసుకొని కొంచెం అంత ఉప్పు అయితే వేసేసుకొని మెత్తగా అయితే ఇలా నూరుకోవాలండి. మెత్తగా నూరిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న దోసకాయ ముక్కలను అయితే వేసి మెత్తగా నూరుకోవాలండి. అసలు చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అసలు చికెన్ మటన్ కూడా పని చేయదండి దీని ముందు, అంత టేస్ట్ ఉంటుంది. తింటుంటే తినాలి అనిపిస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మనకు కామెంట్ చేయండి ప్లీజ్. ఈ ప్రాసెస్లోనే చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇష్టంగా కూడా తింటామండి, అంత టేస్ట్ బాగుంటుంది. మనకి ఎప్పుడన్నా నోటికి రుచి ఏమీ తెలియనప్పుడు ఇలా దోసకాయ పచ్చడి చేసుకొని తినాలంటే చాలా బాగుంటుంది. మొత్తం నూరుకున్న తర్వాత గిన్నెలోకి అయితే తీసుకొని దీన్ని అయితే పోపు వేసుకోవాలండి. మంచిగా ఆయిల్ అయితే వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా చట్నీలో అయితే వేసేసుకొని కలుపుకోవాలండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు వేడి వేడి అన్నంలోకి తింటే ఆ టేస్టే వేరండి.